ఏం చేయను అవసరం లేదు. ఉన్నది ఉన్నట్టు రస్తే వస్తే అయిపోతుంది. ఇది తలకడి తీసి వస్తే అయిపోతుంది. గ ఘ జ డ ఢ థ థ ధ ష హ తలకడి తీసి వస్తే అయిపోతుంది. విను, ఇక్కడ చ ఛ ప ఫ బ భ ష స హ తలకడి తీసి కొద్దిగా సాగదీయాలి. కొద్దిగా సాగదీసి వస్తే అయిపోతుంది. ఇవి 4 రకాల ఒత్తులు చాలా చక్కగా ఇక్కడ బా ఇట్లా బాతోటి పదాలు రాసుకోవాలి. తెలుగు మీడియంలో ఏం చేయాలి, ఇట్లాంటి పదాలు సపరేట్గా రాసి బాతో భాతో చాతో ఛాతో జాతో ఝాతో ఇట్లాంటి పదాలు రాసేసి ఇంట్లో ఇస్తే బాగుంటుంది. దీర్ఘం ఇగో ఇలా ఇవ్వాలి. అన్నిటికీ దీర్ఘం ఇట్లా ఇస్తే అందంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కిటికీ చిన్నగా ఉన్నది కానీ ఇక్కడ అట్లా కాదు. ఈడ దర్వాజా బడా హే, కిటికీ బడి హే. కిటికీ బడి లాస్ట్ బై ఇక్కడ ఉంది. ముక్కు పెద్దగా ఉంది, పెదవి పెద్దగా ఉంది, గదవ పెద్దగా ఉంది, మెడ పెద్దగా ఉంది, పొట్ట పెద్దగా ఉంది, వీపు పెద్దగా ఉంది, ఇగో చెయ్యి పెద్దగా ఉంది, బొడల వేలు పెద్దగా ఉంది, చిరుపిల్లలు పెద్దగా ఉంది, పెద్దగా ఉంది. ఏం తేడా లేదు. చిన్నగా ఉంది అనుకుందాం. ఈ అబ్బాయి తల చిన్నగా ఉన్నది, కన్ను చిన్నగా ఉంది, ముక్కు చిన్నగా ఉంది, చెవి చిన్నగా ఉంది, పెదవి చిన్నగా ఉంది, గదవ చిన్నగా ఉంది, మెడ చిన్నగా ఉంది, పొట్ట చిన్నగా ఉంది, వీపు చిన్నగా ఉంది, చిన్నగా ఉంది తేడా. కానీ ఇక్కడ అట్లా కాదు. హిందీలో लड़के का सर बड़ा है, आंख बड़ी है, गाल बड़ा है, नाक बड़ी है, कान बड़ा है, ठुड्डी बड़ी है, गर्दन बड़ी है, पेट बड़ा है, फीट बड़ी है, हाथ बड़ा है, अंगूठा बड़ा है, उंगली बड़ी है. अंतर्गम ఇవన్నీ వేరే వేరే. స్త్రీలింగం ఇది పుల్లింగం. ఇక్కడ తప్పులు చేయొద్దు. కా కీ కే కో అనండి. హిందీ చదువుతున్నప్పుడు ఈ పదాలు వచ్చాయనుకో, రమేష్ కి ఆంఖ్ బడి హే, రమేష్ కా సర్ బడా హై, కా సర్ బడా హై, కి ఆంఖ్ బడి. ఇక్కడ కా కీ కే కో ఎక్కడైతే వస్తున్నాయో ఆడ స్త్రీలింగమా పుల్లింగమా ఆ పదాన్ని చూసి నేర్చుకోవాలి. గోడ పెద్దగా ఉంది, ఫ్యాన్ పెద్దగా ఉంది, తలుపు పెద్దగా ఉంది, కిటికీ పెద్దగా ఉంది. సేమ్ తెలుగు రాసినట్టు హిందీ రాసే వరకు తప్పై. దానికి అందుకే బాగా నేర్చుకోవాలి. హిందీని కూడా బాగా చదవాలి. 6 సబ్జెక్టు బాగా చదవాలి. ఇగో ఇది తెలుగు, ఇది హిందీ, ఇది ఇంగ్లీష్, ఇది మ్యాథమెటిక్స్, ఇది సైన్స్, ఇది సోషల్. 6 సబ్జెక్టు బాగా చదవాలి. ఒకటి సబ్జెక్ట్ చదవద్దు. తెలుగు అమ్మ భాష. కళ్ళు లేకపోతే ఎట్లా ఉంటుంది, గుడ్డో లెక్క ఉండదు. కాబట్టి తెలుగు బాగా ఛందస్సు చదవాలి, పద్యాలు చదవాలి, మంచి తెలుగు రాయాలి, చదవాలి, అద్భుతంగా రాయాలి. ఇది హింदी भी खूब पढ़ना है. महाराष्ट्र वगैरह गए तो वहाँ सब हिंदी पढ़ते हैं. हिंदी में भी बोलना पड़ता. वहाँ अगर नहीं बोले, गलती बोले तो हमारे सार को हिंदी नहीं आती, समझते. इंग्लिश इज इंटरनेशनल लैंग्वेज. मस्ट लर्न इंग्लिश ఆల్సో. ఇంగ్లీష్ ముక్కులాగా ఉంటుంది. ముఖానికి ముక్కు ఎంత అందాన్ని ఇస్తుందో అది శూర్పణగా ముక్కు వచ్చేది ఎట్లుంటుంది అట్లా. రోజు ఇంగ్లీష్ పదాలు, రోజు 5 పదాలు చదవాలి, వాక్యాలు తెరవాలి, రోజు ఇంగ్లీష్ పేపర్ చదువుకుంటూ ఉండాలి. ఇంగ్లీష్ బాగా నేర్చుకోవాలి. ఇది లెక్కలు. ఇది చూడు, ఇగో పచ్చి ఉంటుంది ఎప్పటికీ పచ్చిగా ఉంటుంది. దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కొట్లాట తెస్తుంది, అదే మంచి పేరు తీసుకొస్తుంది. దానికి దీంతో కొట్లాట అవుతుంది, దీంతో మంచి విషయం. ఐసి పానీ పోలియే మలకా పాఖోయ్ అప్నా తన్ శీతల్ కరే ఔరనుకో శీతల్ హోయ్. ఎవరికి ఇయ్యలేదు దేవుడు, మనకి వచ్చి మాట్లాడడం. ఎంత బాగా మాట్లాడుతుంది. ఆమె దగ్గర పోయి కూర్చుంటే చల్లగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఎంత బాగా మాట్లాడతాడు ఆయనతో కూర్చుంటే మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడాలి. పోతున్నాను కొంచెం సైకిల్ తాకిదాను, ఏం బే కనిపిస్తుంది ఎద్బే అంటే వాడు నీకు కనిపిస్తలేదు పేరు కొట్టాడు. అయ్యో సారీ అన్నా, సారీ చిన్నగా అమ్మ అమ్మ ఇడ్లీ చేయవా, ఇడ్లీ రవ్వ లేకుండా చేస్తుంది. నీ అమ్మ ఇడ్లీ చేస్తావా లేదా అనుకో, ఎంత మాట్లాడుతుందే మరి వీడు. కాబట్టి అమ్మో అని పలకని నోరును కొమ్మరి మనోతుల వెరైటీ గుంటల సుమతి లెక్క ప్రకారం ఉండాలి. అమ్మతో ఎట్లా ఉండాలి, నాన్నతో ఎట్లా ఉండాలి, చెవితో ఉండాలి, చెల్లితో, అక్కతో, సార్లతో ఎట్లా ఉండాలో లెక్క ప్రకారంగా ఉండాలి. ఇది లెక్కలేదు. తర్వాత ఇది చెయ్యి సైన్స్. ఇది బొటన వేలు, చూపుడు వేలు, జీవము, నిర్జీవము, గోర్లు. బొటన వేలు చెప్పిందట, నేను దొడ్డుకున్నా, నేను పక్కకున్నా, నేనే గొప్పదాన్ని, మీ నలుగురు కాదు అన్నదట. ఇదన్నదట, వాడు చూడు నిన్ను చూసుకుంటా అంటే ఎవరు లేపుతారా, నన్ను లేపుతారు, మీరంతా ముడుచుకోపోవాల్సిందే, మీరు నలుగురు కాదు, నేనే గొప్పదాన్ని అని. ఇదన్నదట, చేయి ఇట్లా పెట్ట నాన్న, ఎవరు పెద్దగా ఉన్నారే, నేను పెద్దగా ఉన్నా, నేను గొప్పదాన్ని, మీరు నలుగురు కాదు అన్నదట. ఇదన్నదట, మీ అత్తగారు బంగారం పెడితే మీకు పెడతా హర్రా, ఉంగరం తోడిగే స్థాయి నాకుంది కాబట్టి నేను గొప్పదాన్ని. ఇదన్నదట.
మీ అందరికీ చిన్నదానైనా సంస్కారవంతమైన నమస్కారం చేసేప్పుడు నేనే ముందుంటాను. ఎవరు గొప్ప దీంట్లో? అందరూ గొప్ప. ఎవరు బాగా చదువుకోవడం ఎవరు గొప్ప అయిపోతారు. అన్ని చెట్లు గొప్ప, అన్ని కూరగాయలు గొప్ప, అందరు మనుషులు గొప్ప, అందరు గొప్ప గొప్ప గొప్ప. సైన్స్ బాగా చదవాలి, వాళ్ళు సోషల్ 6 సబ్జెక్టులు బాగా చదవాలి. 6 సబ్జెక్టులు ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే చిన్నప్పటి నుంచి బాగా చదువుకుంటే గొప్ప లేదు. విద్య కొనక మనిషి విజ్ఞాన పరుడవును, విద్య కాదే ఘనము విశ్వమందు, నీవు నేర్వనెంచ నిధిగాంచు నీ బుద్ధి, వెలికి తీయమణులు వెలుగు చిమ్ము, వెలికి తీయమణులు వెలుగు చిమ్ము. చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలి ఇవన్నీ చదువుకోవడం. చేసుకుంటే బాగుంది. చిన్నతనము నుండి శిక్షితుండైనచో నిశిత దిశన కవిత నిపుణుడగును, నిపుణుడెప్పుడు భాగ్య నిశ్రేణి నెక్కురా. నిశ్రేణి అంటే నిచ్చెన, సౌభాగ్యం యొక్క నిచ్చెన చెప్తాడు వాడు బాగా చదువుకునేటోడు. కాబట్టి బాగా చదువుకోవాలి, 6 సబ్జెక్టులు బాగా చదవాలి. 5 పాయింట్ల దృష్టి పెడితే మీ హిందీ అంత బాగుంటుంది. ఎన్ని? 3, 4, 5. ఎవరు మీ హిందీ టీచర్? ఎవరు? సార్ గుడ్. మీకు హిందీలో ఈ 5 పాయింట్ల మీద దృష్టి పెట్టుకోండి. హిందీలో ఏమేమిటివి? మొదటిది గుండ్రంగా ఉండాలి అక్షరాలు. ఎక్కడొచ్చింది ఇది? తెలుగులో వచ్చింది కాబట్టి హిందీ చాలా ఈజీ. అర్థమైందా? నానబెట్టే చెరిగ లెక్క ఉండాలి హిందీ అక్షరాలు. హిందీ అక్షరం ఎట్లా ఉండాలి? నానబెట్టే చెరిగ ఉబ్బాలేదు, పక్కగా రాయదు. కా రాస్తే ఇలా టీవీ పేషెంట్ లెక్క, ఎయిడ్స్ రోగి లెక్క రాయదు. కా రాస్తే ఇటు గుండ్రంగా రాయాలి. కా రాస్తే ఇటు గుండ్రంగా, కా రాస్తే ఇటు గుండ్రంగా ఉండాలి. నిలువు గీత ఉంటాయి కదా, ఆమె రాసేది అనుకో, ఆమె ఇట్లా రాయదు. ఈ గీత ఇటు, ఈ గీత ఇటు. పిల్లలు చూడ ఎట్లా ఉన్నాయి? మీ స్కూల్కు పిల్లలు ఉన్నాయి కదా, ఇనుప పిల్లలు ఇట్లా సమానంగా ఉన్నాయా, వేరు వేరు ఉన్నాయా? షెడ్ బాగుంటది. అందుకే ఆ రాసేది గుండ్రంగా, ఇగో ఇది గుండ్రంగా, ఈ గీత ఇగో ఈ గీత చాలా చక్కగా అందంగా రాయాలి. స్ట్రేట్ గా ఉండాలి, సమానంగా, పెద్దగా చిన్నగా ఉండదు. అర్థమైందా? 2వ పాయింట్. 3వ పాయింట్ శిరోరేఖ. శిరోరేఖ ఇక బోడగా అయిపోదు, ఇట్లా ఇటు కొద్దిగా రావాలి. కామ్ రాస్తే అందంగా కామ్ రాసి చాలా సమానంగా గీతలు గీసి గుండ్రంగా రాసి బోడగా రాయదు. ఇట్లా ఇటు కొద్దిగా రాయాలి. అన్ని పదాలు సేమ్ ఉండాలి, సేమ్ లెవెల్లో. కిందికి మీదికి ఇవ్వద్దు. సింగర్ కాపీలో రాస్తే కింది గీత కనిపించద్దు, ఈ గీత మీద రాయాలి అక్షరాలు. ఆ గీత మీద సింగర్ కాపీలో రాస్తే వాటి మీద రాయాలి. తెలుగు రాసినప్పుడు మీదికి రాయద్దు. తెలుగు గీతలో సింగర్ గీతలో ఏం చేస్తామంటే తెలుగు ఇక రాస్తాం కదా మనం, ఎలుక రాస్తే ఈడ ఎలుక రాయద్దు. ఎలుక ఎట్లా రాయద్దు, ఇక్కడ రాయాలి. ఎలుక ఈ గీత మీద రాసేసి ఆ శిరోరేఖను గీత మీద వేయాలి. కింది గీత కనిపించదు, కాపీలో ఉన్న గీత కనిపించదు. విను ఇక్కడ. తర్వాత ఏకి మాత్ర, ఐకి మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర. AIO లెఫ్ట్ సైడ్ లో ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ లో కే రాస్తే ఇలా ఇట్లా ఇవ్వద్దు, అన్ని లెఫ్ట్ సైడ్ లో ఇవ్వాలి. లెఫ్ట్ సైడ్ లో అయి ఆ పేజీలో ఎన్నైతే వస్తాయో అన్ని సమానంగా ఉండాలి, లెఫ్ట్ సైడ్ లో ఉండాలి. AIO. ఓకే. లాస్ట్ పాయింట్ ఈకి మాత్ర, ఈకి మాత్ర. ఇది గుడిసె వేసినట్టు ఉండాలి. ఈకి మాత్ర గుడి తిరిగా ఇట్లా ఉండదు కదా, ఇట్లా రాయద్దు. అన్ని సేమ్ హట్ గుడిసె వేసినట్టు రాయాలి, లేకపోతే ఇట్లా రాయాలి. మీ ఇష్టం, ఇట్లా రాయాలి. ఈ 5 పాయింట్ల దృష్టి పెడితే మీ హిందీ అంతా బాగుంది. समझ में आया? 5 पॉइंटों पे ध्यान दो. पहला गोल अक्षर गोल, खड़ी रेखा वाले शब्द बराबर और शिरोरेखा अच्छी तरह लो. ए की मात्रा, आई की मात्रा, ओ की मात्रा बाईं ओर झुको और ई की मात्रा गुड़सी डाले वैसा, झोपड़ी डाले वैसा लगो. आपकी हिंदी अच्छी लगेगी. तो 5 पॉइंटों पे ध्यान देने से आप हिंदी में भी अच्छे गुण ला सकते हैं. अच्छे हस्ताक्षर, आपकी हस्तलिपि बहुत ही सुंदर लगेगी. ऐसा पकड़ो, ऐसा बैठ, इट्లా కూర్చోండి, కళ్ళు పెద్దగా చేయండి. నిశిత దిశన కవిత నిపుణుడగును. చిన్న మొక్క ఇవ్వలేదు ప్రాణయ వంగున. ఇప్పుడు ఎప్పుడు హిందీ రాసినా ఇట్లా రాసుకో. అన్ని గుండ్రంగా ఉండాలి అక్షరాలు, నిలువుకి దగ్గర అక్షరాలు సమానంగా లెఫ్ట్ సమానంగా ఉండాలి, షేడ్గా ఉండాలి. శిరోరేఖ చాలా చక్కగా ఇయ్యాలి. ఏకి మాత్ర, ఐకి మాత్ర, ఓకి మాత్ర, ఔకి మాత్ర, ఈకి మాత్ర చాలా జాగ్రత్తగా ఉండాలి. చప్పట్లు కొట్టు. ఇప్పుడు ఏ చప్పట్లు? నాలుగు కొట్టు. గడి కొక్కడి డామ్ డామ్ అనండి. అతినారాయణ సీతారా తప్పకుండా లెక్క పెడితే 31.
ఒకటి చిక్కుడు గింజ ఆకారంలో నేర్చుకో. ఎట్లా? చిక్కుడు గింజ ఆకారంలో. చిక్కుడు గింజ పెద్ద చిక్కుడుగాయ ఉంటుంది కదా, కొనుక్కొని తింటుంటా మనం, మజా వస్తుంటుంది. ముక్కను నడు నేను వస్తా అంటుంటది. అలా చిక్కుడుగాయ, పెద్ద చిక్కుడుగాయలో గింజలు ఉంటాయి కదా, ఆ గింజ మాదిరిగా ఏ ఒక్కటి బాగా నేర్చుకో. ఇప్పుడు చూడు, నేను గీతలు గీస్తా, చెప్పండి. ఇడి గీత గీస్తే ఏమవుతుంది? ఇది ఇడి దిక్కు. ఇడి గీత గీస్తే ఏమవుతుంది? ఇడి గీత గీస్తే ఇట్లా, ఇట్లా అంటే క్యూ, ఇట్లా అంటే ఖాళీ గింతే రాస్తే ఇట్లా, ఇట్లా అంటే ఇట్లా అంటే ఇగో ఈ నుంచి ఇంతవరకు అంటే ఇగో ఈ నుంచి ఇంతవరకు రాస్తే ఇట్లా అంటే చెత్త పెడితే ఇగో ఈ నుంచి ఇంతవరకు రాస్తే ఇగో ఈ నుంచి ఇంతవరకు రాస్తే దీంట్లోనే కే, దీంట్లోనే ఎస్, దీంట్లోనే ఎక్స్ రాయాలి. ఏ సన్నగా రాసి, బి పెద్దగా రాసి, డి చిన్నగా రాసి ఇట్లా రాయద్దు. ఏ ఎంత రాస్తావో బి కూడా అంతే రాయాలి, సి అంతే రాయాలి, డి అంతే రాయాలి. మీదికి వచ్చే గీతలు మీదికి, కిందికి వచ్చే గీతలు కిందికి. 3 గీతల్లోనే ఇగో ఈ 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉంది. ఈ 3 గీతలు బాగా గీరికి వస్తే మీ ఇంగ్లీష్ వల్ల చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక పీస్, ఈడ ఒక గీత, ఈ గీత, ఈ పీసును ఈడ అంట పెట్టినాం అనుకో ఏమైతుంది? క్యూ. ఈడంట పెట్టినాం అనుకో ఈడంట పెట్టినాం అనుకో బి, ఈడంట పెట్టినాం అనుకో బి, ఈడ మలిపేసినాం అనుకో ఈడ మలిపేసినాం అనుకో హెచ్. అంతమైందా? ఈడ మధ్యలో మలిపేసినాం అనుకో ఈ నుంచి ఇంతవరకు ఇట్లా ఇట్లా అనుకో, దీంట్లోనే ఎల్, దీంట్లో ఇంత రాసి చుక్క పెడితే ఐ. ఇట్లా అన్ని అక్షరాలు సేమ్. ఆ బి, డి, పి, క్యూ, దాని కడుపు భాగం ఉంటుంది కదా, అది సమానంగా ఇవ్వాలి. సమానంగా ఇచ్చేస్తే బాగా అందంగా కనిపిస్తే అక్షరాలు సేమ్ గదిలో రాయాలి. పైన 7 అనండి, పైన 7, పైన 7, పైన 7, కింద 6, కింద 6, మధ్యలో 21. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. పైన ఎన్ని? ఇందులో ఈ బండ గుర్తు పెట్టుకోండి. ఇక బండ గుర్తు పైన 7. ఈ 3 గీతలోనే చక్క కూర్చో. 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉంది. ఇగో ఈ గీత, ఇగో ఈ గీత, ఇగో ఈ గీత, ఈ గీత, ఈ గీత, ఈ గీత, ఈ 3 గీతల్లోనే ఇంగ్లీష్ ఉంది. ఎట్లా బల్లాడుతున్నా? ఇది డి, ఇది ఎఫ్, ఇది హెచ్, ఇది కే, ఇది ఎల్, ఇది టి. బిడిఎఫ్ హెచ్కేఎల్టి అనండి గట్టిగా. బిడిఎఫ్ హెచ్కేఎల్టి, బిడిఎఫ్ హెచ్కేఎల్టి. బిడిఎఫ్ హిచ్కే लगते, బిడిఎఫ్ హిచ్కే लगते. బీడి తాగి ఆ ఉప్పు అని అనుకో ఎక్కిలు పడితే మొత్తం లంగ్స్ అని ఖరాబ్ అయితే మీ ఊళ్ళో ఎవరైనా బీడి తాగితే తాగకు తాగు తాగు చెప్పాలి. మార్చాలి. మీ స్కూల్ పిల్లలంతా కూడా చెడు అలవాటుతో మార్చాలి అందరికి. అర్థమైనా? ఒక పిల్లవాడు కొన్నా ఆ సిగరెట్ గీళ్ళు తాగినా మొత్తం లంగ్స్ అని ఖరాబ్ అయిపోయి చచ్చిపోయి. డబ్బాలు ఎన్ని? డబ్బాలు, డబ్బాలు ఎన్ని? డబ్బాలు. గీతలు 4, ఓల్డ్ కాపీలో గీతలు 4, డబ్బాలు ఎన్ని? 3. ఇగో పైన డబ్బాలలో రాయాలి. బి అనండి, బి, డి, ఎఫ్, హెచ్, కే, ఎల్, టి. ఈ డబ్బా ఖాళీ, ఈ డబ్బా ఖాళీ. మళ్ళీ ఎన్నింటికని ముట్ట పడతాయి. క్యూ, వై, జెడ్, జీజేపీక్యూవైజెడ్, జీజేపీక్యూవైజెడ్. కింది డబ్బాలలో రాయాలి. జి, జే, పి, క్యూ, వై, జెడ్. ఇవి కింది డబ్బాలలో రాయాలి. సేమ్ యాంగిల్లో రాయాలి. క్రాస్ రాయాలి. కర్సివ్ షేడ్గా రాస్తే లూసిడా షేడ్గా రాసాం అనుకో సేమ్. అయితే షేడ్గా రాయాలి, క్రాస్గా రాయద్దు. అయితే క్రాస్ రాయాలి, మళ్ళీ షేడ్ రాయద్దు. ఒకటి షేడ్ ఒకటి క్రాస్ అని రాయాలి. అన్ని క్రాస్ రాయాలి. చాలా జాగ్రత్తగా రాయాలి. ఇక్కడ చూడు, ఏ అనండి. ఏ, సి, ఈ, ఐ, ఎం, ఎన్, ఓ, ఆర్, ఎస్, యు,
W X ACEIMNOR 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 SUVWX ఇది 10 డబ్బాలు రాయాలి 10 డబ్బాలు ఇవి పై 2 డబ్బాలలో ఇవి కింది 2 డబ్బాలలో ఇవి మధ్య డబ్బాలో రాస్తే మీరు అంత చాలా బాగుంది మనం ఏం చేస్తాం అని ఒకటే డబ్బాలని ఇస్తాం ABCDEFGH ఇట్లా ఒకటి డబ్బాలు 3 భాగాలు చేసుకొని వాటికి బాగా ప్రాక్టీస్ చేసి అందంగా రాస్తే మీరు అంత చాలా అందంగా ఉంటుంది ఇంగ్లీష్